ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 8,70,00,000తో ఒక ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే ఆలయ విస్తరణకు 30 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి ఇప్పించారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, ద్వారకా తిరుమల మండలాలలో పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజవరంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకొని సుందరగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. పూర్ణకుంభం ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. స్వామివారికి పవన్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆవిష్కరించారు. గ్రామం నుంచి సుందరగిరిపై వెళ్లే రహదారి, ఆలయ ప్రదక్షిణ మండపం నిర్మాణ పనులను పవన్ ప్రారంభించారు. తర్వాత ఐఎస్ జగన్నాథపురంలో ఇటీవలే చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణాన్ని పరిశీలించారు. గత పర్యటనలో ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఆలయ ప్రదక్షిణ మండపం నిర్మాణంతో పాటు గ్రామం నుంచి కొండపైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మింపజేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి 8,70,00,000 రూపాయల నిధులను మంజూరు చేయించారు. ఆలయానికి అనుబంధంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు 30 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి ఇప్పించారు. తన పర్యటనలో పవన్ కళ్యాణ్ ఎక్కడా మాట్లాడలేదు. అటు పవన్ కు పలువురు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోలవరం నియోజకవర్గం గవరవరం నుంచి ఎర్రంపేట మధ్య ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన రోడ్డు సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 6 గ్రామాలకు చెందిన సమస్యను స్థానిక జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పట్టించుకోలేదన్నారు. మీరైనా పరిష్కరించాలంటూ మహిళలు, విద్యార్థులు, స్థానికులు బ్యానర్ ద్వారా పవన్ దృష్టికి తీసుకొచ్చారు. అసలు ఎమ్మెల్యే గారు చూసాం, మళ్ళీ చూడలేదు అని చూడటానికి వెళ్ళాను. నేను మెసేజ్ కూడా పెట్టా. 15 నెలల క్రితం నా దగ్గర ఫోటో ఉంటే నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మా గ్రూప్ లో పెట్టుకుని ఇలా కాదురా చూసొద్దాం ఒకసారి అని వెళ్ళాం. వెళ్తే పాపం ఆయన మాకు 3-4 గంటలు కూర్చోబెట్టైనా సరే మమ్మల్ని ఏంటి ఎలాగొచ్చారో ఇలాగా అని చెప్పాం. సరే అమౌంట్ లేదండి, అమౌంట్ వచ్చే చేద్దామని అన్నారు. చేయనని అనలేదు. కానీ ఇక మాకు పవన్ కళ్యాణ్ వస్తారో చేస్తారని నమ్మకంతో ఆయన మాట ఇస్తే కనుక మాకు బాగుంటదని ఆశతో వచ్చాం. మాకు రోడ్డు పోస్తే చాలండి. ఎమ్మెల్యే గారైనా డిప్యూటీ సీఎం గారైనా ఎవరైనా సరే మా సమస్యను అర్థం చేసుకుంటే చాలు. అంతేగాని మేము పార్టీకి అయితే అగెన్స్ట్ గా అయితే ఏం చేయట్లేదు. కాకపోతే నిన్న కాక మొన్న వైసీపీలో నుంచి వచ్చి కూడా మా కూటమి ప్రజలు వీళ్ళంతా ఒక పార్టీ వాళ్ళనే కాదు, మేము రోడ్డు కోసం పోరాడుతున్నాం. అయితే ఇలా చేస్తే మీరు ఎమ్మెల్యే గారి దగ్గర బ్యాడ్ వచ్చేస్తుంది. అది మేము తప్పు అయితే మేము తప్పు చేయట్లేదు కదండి చేసేది. మరోవైపు పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య ప్రోటోకాల్ వివాదం నెలకొంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లోకి అనుమతించకపోవడంతో రాజానగర్ టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఎం ప్రోగ్రాం కమిటీ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ ను ఎలా అనుమతించారంటూ పోలీసులతో గొడవకు దిగారు. పోలీసులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.